నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కింగ్ ఫిషర్ మోడల్ అలాగే నటి అయినటువంటి పూనం పాండే మృతి చెందడం జరిగింది. సో సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ఆవిడ చికిత్స తీసుకుంటూ చనిపోయినట్టుగా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి సంబంధించిన సన్నిహితులు కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ చేసినట్టు మనం చూస్తున్న పోస్ట్కి సంబంధించి మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. పూనం పాండే యాజ్ ఎ మోడల్గా అలాగే యాజ్ ఏ బాలీవుడ్ యాక్ట్రెస్గా మనందరికీ తెలిసిందే ఆవిడ ఎంత బోల్డ్గా ఆవిడ ఉంటారు, ఎంత బోల్డ్ టాక్స్ చేస్తారు అనేసి. సో ఆవిడ 32 years ఓల్డ్ అయినటువంటి పూనం సర్వికల్ క్యాన్సర్కి చికిత్స తీసుకుంటూ చనిపోవడం అనేది చాలా బాధాకరం. సో ముఖ్యంగా మహిళల్లో ఈ సర్వికల్ క్యాన్సర్ ఒకటి అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి గత కొన్ని దశాబ్దాలుగా మహమ్మారిలాగా పట్టుకుని వీడకుండానే ఉంది. సో అందులోనే ఇప్పుడు పూనం పాండే కూడా అందులో దాని కారణంగానే చనిపోవడం జరిగింది. సో అసలు పూనం పాండేకి ఎప్పటి నుంచి సర్వికల్ క్యాన్సర్ ఉన్నట్టుగా తెలిసింది? అసలు ఆవిడ యాజ్ అన్ యాక్ట్రెస్గా ఎలా కెరీర్ ఓన్లీ బాలీవుడ్లోనేనా లేకపోతే ఇటు తెలుగు ఇండస్ట్రీ వైపు కూడా వచ్చారా? పూనం పాండే యాక్చువల్గా షీజ్ ఎ సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే నషా సినిమా నుంచి వచ్చిందో అందరూ ఏదో అంటే బాలీవుడ్లో ఇంకొక బోల్డ్ బ్యూటీ వచ్చిందిలే అనుకున్నారు. కానీ అట్లా కాకుండా తను హాఫ్ న్యూడ్, ఫుల్ న్యూడ్ ఇట్లాంటి ఫోటోషూట్స్ అన్నీ చేస్తూ బాగా ఫేమస్ అయిపోయింది. కింగ్ ఫిషర్ క్యాలెండర్కి చాలామంది మోడల్స్ ఫోటోషూట్స్ ఇస్తారు, కానీ కొంచెం అంటే సెమీ న్యూడ్స్ సంథింగ్ కవరేజ్ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి అట్లా కాకుండా చాలా బోల్డ్గా ఇచ్చేసింది. అండ్ ఆ తర్వాత చాలా ఇట్లాంటి బి గ్రేడ్ సినిమాలు చేసినప్పటికీ కూడా వన్డే వరల్డ్ కప్లో ఇండియా గెలిస్తే నగ్నంగా నేను ఆ స్టేడియం మొత్తం ఊరేగుతాను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు బాగా ఫేమస్ అనమాట. అంతే, ఇంక అందరూ ఈమెని అరే పూనం పాండే అని స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ మన ఇట్లాంటి వాళ్ళు ఉంటే మన ఏక్తా కపూర్ వదలదు కదా, బాలాజీ టెలిఫిలిమ్స్, ఆల్ట్ బాలాజీ. ఆవిడ వెంటనే ఈవిడతో పడాపడా సినిమాలు తీసేసింది, ఒక 4-6 డజన్ సినిమాలు తీసింది. ఇంకంతే, ఈమె కెరీర్ ఒక మలుపు తిరిగి లైక్ ఒక టైప్ ఆఫ్ సన్నీ లియోన్ లాగా అయిపోయింది చాలామందికి. అండ్ తర్వాత ఇంకా మన మాల్దీవ్స్లో ఒకసారి న్యూడ్గా ఫోటోషూట్ చేసుకుంటుంటే వాళ్ళు ఎవరు అభ్యంతరం తెలిపేసరికి అక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూడా పంపించారు. అట్లా బోల్డ్ కేసులు. అండ్ హవాయి దగ్గర, బాలి దగ్గర ఇట్లాంటి ఐలాండ్స్కి వెళ్ళి ఆవిడ న్యూడ్గా ఫోటోషూట్స్ చేసేది. అంటే మేబీ ఎవరైనా అంటే పర్టికులర్ అమౌంట్ క్యాలెండర్ షూట్స్ లాంటివి ఏమో ఉండొచ్చేమో. బట్ అట్లా చేసేసరికి అంటే పబ్లిక్గా ఆ విధంగా చాలా కేసులు ఉన్నాయి ఈమె పైన. అండ్ ఇక రీసెంట్ డేస్ విషయానికి వస్తే ఈమెది ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ ఎప్పటి నుంచో ఒకవేళ ఉండి ఇవి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి తెలుసు, ఎంత కాదనుకున్నా ఇప్పుడు టెలిథెరపీ, బ్రాకీథెరపీ అండ్ ఈ ఎలక్ట్రో సర్జికల్ ఎక్స్టెన్షన్ ప్రొసీజర్లు అండ్ ఈ రేడియోథెరపీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా 100% ప్రతి క్యాన్సర్కి కీమోథెరపీ ఉంటుంది. కీమోథెరపీ నాట్ బ్యాడ్, హెయిర్ పోవాల్సిందే. ఇంకా అది అంటే 2 సెలైన్స్ ఎక్కించుకున్నామంటే ఇంకంత హెయిర్ పోతుంది 100%. అండ్ ఈమె రీసెంట్ షూట్స్ చూసుకుంటేనేమో స్విమ్మింగ్ పూల్లో కూడా వెళ్ళిన ఫొటోస్ చూసాం మనం. హెయిర్ బాగానే ఉంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ పోస్ట్ అనేది అధికారికంగా ఎవరు ధృవీకరించినప్పటికీ, అంటే బాలీవుడ్ మీడియా ధృవీకరించలా, ఆమె ఇన్స్టా పోస్ట్లోనే పెట్టారు. అది కూడా పూనం అని పెట్టారు. నెంబర్ 1, నిజంగా పూనం పాండేకి ఏమన్నా అయిందా, లేదా అసలు చనిపోయిన వేరే పూనం ఉంటే ఈవిడ ఏమన్నా ఫ్రాంక్ చేసిందా? ఫ్రాంక్ అని ఎందుకు అంటున్నానంటే పూనంకి ఫ్రాంక్స్ అనేవి అలవాటు. ఇప్పుడు కాదు, బీభత్సంగా చేసేది. అసలు ఎలా అంటే బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్ అని పోస్ట్ పెట్టింది ఒకసారి. అందరూ కంగ్రాచులేషన్స్ అంటే ఏప్రిల్ ఫుల్ అనుకుంటూ వచ్చింది. అంటే ఇట్లాంటివన్నీ చేస్తుంది. అండ్ తన ఫేస్బుక్ ఇట్లాంటి దాంట్లో ఆవిడ బర్త్డే డేట్ ఒకటి పెట్టుకుంటుంది. అందరూ మార్నింగ్ లేచి వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తాయి కదా, హ్యాపీ బర్త్డే అని పెడతామంటే ఈవిడ మళ్ళీ వెంటనే ఏప్రిల్ ఫుల్ అనుకుంటూ వస్తుంది. అంటే ఆవిడ బర్త్డే ఏప్రిల్లోనా? ఏప్రిల్ 1కి ఆవిడ బర్త్డే అన్నట్టుగా పెట్టుకుంటుంది ముందే సెట్టింగ్స్లో. అందరూ తెలుసో తెలియకో పొద్దున్నే లేచి ఫూల్స్ అయిపోతూ ఉంటారు అనమాట. అట్లా సమ్ టైమ్స్ ఇట్లాంటివే ఏవేవో పెట్టి నెక్స్ట్ ఒక ప్రతి ఏప్రిల్ ఫుల్కి అందరినీ ప్రాంక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ఇవి పక్కన పెట్టేస్తే
ఆమె న్యూడ్ ఫోటోషూట్స్ అండ్ ఆమె ఇచ్చే స్టేట్మెంట్లు అప్పుడప్పుడు బోల్డ్ స్టేట్మెంట్లన్నీ ఇచ్చి ఎట్లా పడితే అట్లా గట్టిగా మాట్లాడేస్తుంది. అండ్ దానికి కూడా చాలా విమర్శలు ఉన్నాయి ఆమె పైన. సో ఆ టైపు నటి. అండ్ ఇప్పుడు బాలీవుడ్లో మాత్రం ప్రత్యేకించి ఎవరు ధృవీకరించినప్పటికీ ఆమె ఇన్స్టా పోస్ట్ మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఇక దరిద్రం ఏంటంటే ఇక్కడ మేబీ నిజంగా మనిషి చనిపోయినా బ్రతికున్న తర్వాత సంగతి, చనిపోయినట్టు ఒక పోస్ట్ వచ్చింది, చాలామంది ఎలా రియాక్ట్ అవ్వాలి? ఒకడేమో కామెంట్ పెడతాడు, మరి ఇంకే ఆమె ఫ్యాన్స్ అందరూ ఈ అకౌంట్ని అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అసలు చనిపోయింది నిజంగా పూనమేనా, ఇది ఫ్రాంకా, లేకపోతే ఇంకేదన్నానా, లేకపోతే ఇంకేంటి దరిద్రం పోయింది, ఇంకేదో అయ్యింది, ఇట్లాంటి కామెంట్లన్నీ చూస్తుంటే ఆర్ఐపి హ్యూమానిటీ అనిపించాల్సి వస్తుంది. ఆ పూనం పాండే ఏంటో కానీ ఇది ఇప్పుడు ఆమె ఇన్స్టాలో ఆ పోస్ట్ కింద కామెంట్స్ చూడు, 1500 పైగా కామెంట్స్ ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ అందరూ మ్యాక్సిమం 1000 పైగా కామెంట్లు పిచ్చిగా పెట్టిన వాళ్ళే ఉన్నారు, కొంతమంది నిజంగా స్పందించిన వాళ్ళు ఉన్నారు. ఇది జరిగింది. అంటే మీరు చెప్పినట్టుగా చూస్తే ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా పూనం పాండే డెత్ అన్నాను కానీ, లేదా ఈవెన్ పూనం పాండే అనే నేమ్తో సెర్చ్ చేసినా కానీ తన డెత్ అయిందని చెప్పేసి టాప్ ఛానల్స్ నుంచి, వెబ్సైట్స్ నుంచి కూడా అదే న్యూస్ వస్తుంది. అంటే ఇండియా టుడే కానీ, న్యూస్ 18 కానీ, సో ఇలా జీ కానీ చాలా వెబ్సైట్స్, చాలా న్యూస్ ఛానల్స్ కూడా బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాయి వాళ్ళ వెబ్సైట్స్లో. వాళ్ళు దీనికి ఈ పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ ద్వారా చనిపోయారు అట్ ది ఏజ్ ఆఫ్ 32 అని చెప్పేసని. సో ఇవన్నీ నిజం కాదు అంటారా? నిజమై ఉండొచ్చు కూడా. అంటే వాళ్ళ పిఆర్ టీం ధృవీకరించింది ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది, నిజంగా ఎక్కడ చనిపోయింది, ముంబైలో ఉందా లేకపోతే ఇంకెక్కడైనా ఉందా అనేది తెలిస్తే ఆఫీషియల్గా వీ కెన్ ఆల్సో డిక్లేర్. అండ్ ప్రజెంట్ ఏంటంటే జస్ట్ అందరికీ సోర్స్ ఆ ఇన్స్టా పోస్ట్ ఒకటే. ఆ పోస్ట్ని బట్టే అందరూ కూడా అయ్యో పాపం అంటున్నారు. మరి ఆ పోస్ట్ నిజంగా ఎవరు పెట్టారు, లేకపోతే ఈమె అకౌంట్ ఒకవేళ హ్యాక్ అయిందా, లేదా నిజంగానే పూనం పాండే మన మధ్య లేరా, ఇవన్నీ తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సి ఉంటుంది. ఓకే. సో అంటే కొన్ని వెబ్సైట్స్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, సో అది హిందుస్థాన్ టైమ్స్ కానీ, డెక్కన్ హెరాల్డ్ కావచ్చు, ఇండియా టుడే, ఇండియా టైమ్స్, సో ఇండియా టీవీ న్యూస్, అలా న్యూస్ 18, జీ న్యూస్, సో ఇలా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలా చాలా ఉన్నాయి. సో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అని కూడా ఉంది. సో ఈవెన్ ఎక్స్గ్రామ్లో, ఎక్స్ ఉంది కదా సోషల్ యాప్, సో అందులో కూడా కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది. అంటే అందరికీ సోర్స్ అదే. సో అందరూ పూనం పాండే ఇన్స్టాగ్రామ్ పేజ్లో సో ఇదే తను పోస్ట్ చేశారు అంతే. అంటే అందులో కూడా చూసినట్లయితే పోస్ట్ పూనం అనే ఉంది తప్ప పూనం పాండే అని లేదు. సో మీరు అన్నట్టు ఆలోచించినట్లయితే మేబీ ఇది మళ్ళీ ఒక ప్రాంక్ అనుకోవాలా ఏంటి అన్నట్టుగా ఎప్పటి నుంచో ఇది ఉంటే సమ్ టైమ్స్ షీ మే ఎక్స్ప్రెస్ నెంబర్ 1, నెంబర్ 2 కీమో ఎంత హెయిర్ ఉండదు. అవును, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే టాప్ హీరోయిన్స్ అందరూ కూడా, సోనాలికి చూసాము, మమతాకి చూసాము, మన మనీషా చూసాము, ఎంతమందిని చూసాము. హంస కూడా ఉన్నారు అందులో. హంసానందని కూడా క్యాన్సర్ బారిన పడి ఇప్పుడు మళ్ళీ కొంచెం నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈవెన్ హంస ఆల్సో లాస్ దేర్ ఈవెన్ ఐబ్రోస్, హెయిర్ అండ్ ఈ హెయిర్ కూడా కంప్లీట్గా. సో అంటే ఇంకా మనకి ఇంకా క్లారిటీ రావాల్సింది దీనికి సంబంధించి. సో చాలామంది ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని బేస్ చేసుకుని ట్రస్ట్ చేస్తున్నారు దట్ పూనం పాండే చనిపోయారు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి చికిత్స తీసుకుంటూ. సో తనకి కీమోథెరపీ తీసుకున్నారా, లేకపోతే వేరేవేవైతే థెరపీస్ ఏమన్నా తీసుకున్నారా? రేడియోథెరపీ చేయించిన, టెలిథెరపీ చేయించిన, ఎలక్ట్రో సర్జికల్ ప్రొసీజర్ చేయించిన, బ్రాకియాథెరపీ చేయించిన, ఏది చేయించకపోయినా 100% కీమో మెడికేషన్లో కంపల్సరీ. అంటే అది తను అలోపతి తీసుకున్నారా, లేకపోతే న్యాచురోపతి ఫాలో అవుతున్నారా, లేకపోతే ఉండొచ్చు. క్యాన్సర్కి ఇవాళ రేపు ట్రీట్మెంట్స్ 100% మనము అన్నింటిలోనే ఉన్నాయి. అలోపతిలో ఉన్నాయి, న్యాచురోపతిలో ఉన్నాయి, అండ్ ఆయుర్వేదంలో ఉన్నాయి. సో తను ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అనేది అయితే ఎవరికి ఇంకా చెప్పలేదు వాళ్ళు. అసలు ఆ డాక్టర్ తెలియదు, ఏ హాస్పిటల్లో ఏమైందో తెలియదు, ఇంకా బయటికి రాలేదు. ఎస్. సో ఇంకా పూర్తి డీటెయిల్స్ మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో ట్రీట్మెంట్కి ఏం తీసుకుంటున్నారు, అసలు ఇది పోస్ట్ నిజమేనా, ఎంతవరకు నమ్మచ్చు అనేది. సో లెట్స్ సీ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.